హాయ్ అందరికి. యూపీఎస్సీ 2025 సీసెట్లో ఇచ్చే క్వశ్చన్ ఏదైతుందో మనం ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఆ క్వశ్చన్ చూడడానికి చాలా లెంతీగా వెరీ టఫెస్ట్ క్వశ్చన్ లా ఉంది. బట్ దాన్ని ఈజీ వేలో ఒక 10 సెకండ్స్ క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ n స్క్వేర్ ఈజ్ 1 2 3 4 9 అపాన్ 7 8 2 3 1 అపాన్ నెంబర్స్ ఇచ్చారు కదా, ఈ నెంబర్స్ అనేది హౌ మెనీ డిజిట్స్ n హ్యావ్, n అంటే n వచ్చే డిజిట్స్ ఎన్ని అని అడుగుతున్నాడు అన్నమాట. హౌ మెనీ డిజిట్స్ n హ్యావ్ అని అడుగుతున్నాడు. సో ఒకసారి మనం చూస్తే హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ హియర్ టు హియర్ 9, హియర్ టు హియర్ మనకి టోటల్ 17 నెంబర్స్ ఉన్నాయనుకోండి. ఓకేనా? సో దీని బై 2 చేస్తే మనకి 8.5 వస్తుంది కదా. సో 8.5 అంటే ఈక్వల్ టు మనకి ఎంత అండి? అప్రాక్స్ 9 కదా. సో ఆన్సర్ అనేది 9. ఇది ఒక మెథడ్. ఓకేనా? బట్ మెయిన్ మెథడ్ ఏంటి అంటే నార్మల్ సింపుల్ మెథడ్. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, అలానే 11 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో సెకండ్ నెంబర్ వస్తుంది మనకి ఇక్కడ 1 2 1 తెలిసిందే కదా. అలానే 111 స్క్వేర్ మనకి 1 2 3 2, అలానే ట్రిపుల్ అంటే 4 1 స్క్వేర్ అంటే మనకి 1 2 3 4 3 2 1, అలానే 5 కి వచ్చేసరికి 1 2 3 4 5 4 3 2 1. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఎంత వచ్చిందండి? 2 వాల్యూస్ వచ్చాయి. సో అప్పర్ వాల్యూస్ 2, ఇక్కడ 3 వాల్యూస్ వచ్చాయి. అప్పర్ వాల్యూస్ 3, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 5. సో అలా మనం ఇక్కడ ఇచ్చిన ప్రకారం ఎంతండి? 9. సో అప్పర్ వాల్యూ ఎంత తీసుకోవాలి మనం? 9 అంటే 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా? 9 స్క్వేర్. సో ఎంత అవుతుందండి? 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 2 1. సో ఎంత ఎన్ని డిజిట్స్ వచ్చాయి? 9. సో ఎలా మనం చేయొచ్చు?